మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది మీకు ఇప్పుడు వినిపిస్తాను. నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు అంబటి నివాసం దగ్గర ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి మీకు వినిపిస్తాను. అంబటి రాంబాబు అన్న చేసిన తప్పేంటి అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అంబటి రాంబాబు గారు చేసిన తప్పేంటి నేను చూపిస్తాను. అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని లకారంతో దూషించారు. అదే ఆయన చేసిన తప్పు. ఆ తప్పుని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఆపాదిస్తున్నారో చూడండి ఒకసారి. అలాంటి వ్యక్తిని పొగడాలంట, అంబటి రాంబాబు గారిని పొగడాలంట, వీలైతే సన్మానం కూడా చేయాలండి శాల్వాలు కప్పి. తప్పు కాదంట. ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడు అయిన జగన్మోహన్ రెడ్డి గారు 40 ఏళ్ల రాజకీయం 4 సార్లు సీఎం అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని లకారాలతో దూషించిన వాడిని సమర్థిస్తూ ఉన్నాడు. ఎంతవరకు సమంజసం సార్ ఇలా సమర్థించడం? ఎవరికి మద్దతుగా ఉండాలి? మీరు కష్టపడిన కార్యకర్తలకి మద్దతుగా ఉండాలి, నష్టపోయిన నాయకులకు మద్దతుగా ఉండాలి. ఈజ్ దిస్ ఏ క్వాలిటీ ఆఫ్ ఎ లీడర్? ఈజ్ దిస్ ఏ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ లీడర్? ఈజ్ దిస్ ఏ అకౌంటబిలిటీ ఆఫ్ లీడర్ అని అడుగుతా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరుకి వెళ్ళి అంబటి గారి అరెస్టు అక్రమం, అన్యాయం అని చెప్పి నానా రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. సార్, మీ హయాంలో మీ ఎంపీ మీకు ఎదురు తిరిగాడని రఘురామకృష్ణంరాజు గారిని దారుణంగా అరెస్ట్ చేయించి కిరాతకంగా కొట్టించి 5 ఏళ్ళు రాష్ట్రంలోనే లేకుండా చేశారు. అది ఎలా మర్చిపోయారు మీరు? తెలుగుదేశం నాయకులు మిమ్మల్ని ఓ మాట అన్నాడని వాళ్ళ ఇంటిని ముట్టడించి దాడులు చేయించి అరెస్టు చేయించి ఆయనని దారుణంగా కొట్టించిన విషయాన్ని ఎలా మర్చిపోయారు మీరు? ఎలా మర్చిపోతారు సార్? మీరు అప్పుడు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు అప్పుడు అన్నారు, నన్ను ఏమైనా అంటే మా నాయకులకి, మా కార్యకర్తలకి, నన్ను అభిమానించే వాళ్ళకి, నన్ను ప్రేమించే వాళ్ళకి బీపీలు వస్తాయి, ఒక రియాక్షన్ ఉంటుందని. అంటే మీకు మాత్రమే అభిమానించే వాళ్ళు ఉంటారా? మిమ్మల్ని మాత్రమే ప్రేమించే వాళ్ళు ఉంటారా? వాళ్ళకి మాత్రమే కోపాలు వస్తాయి, వాళ్ళకి మాత్రమే బీపీలు వస్తాయి, వాళ్ళు మాత్రమే రియాక్ట్ అవుతారా? మా నాయకులను ఏమన్నా అంటే మాకు బీపీలు వస్తాయి, మాకు కోపాలు వస్తాయి, మేము రియాక్ట్ అవుతాం. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని న్యూటన్స్ లా చెప్తా ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అంటూ ఉంటారు కదా రియాక్షన్ 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 అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంబటి చంద్రబాబు గారిని దూషించిన తర్వాతే కూటమి ప్రభుత్వం, కూటమి కార్యకర్తలు రియాక్ట్ అయ్యారు. జోగి రమేష్, నారా లోకేష్ గారిని దూషించిన తర్వాతే కూటమి ప్రభుత్వం, కూటమి కార్యకర్తలు రియాక్ట్ అయినారు. ఈరోజు మీరు ఆ ప్రెస్ మీట్లో ఇంకో విషయం చెప్తా ఉన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై క్లీన్ చిట్ ఇచ్చింది చిట్ అని క్లియర్ కట్గా అబద్ధం చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడిచ్చింది సార్ క్లీన్ చిట్? జగన్మోహన్ రెడ్డి గారు అదే ప్రెస్ మీట్లో కల్తీ నెయ్యి వ్యవహారంపై క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పి క్లియర్ కట్గా అబద్ధం చెప్తా ఉన్నారు. ఎక్కడిచ్చింది సార్ క్లియర్ చిట్టు? నేను నమ్మే ఆ మహాశివుడు సాక్షిగా, ఆ 7 కొండలవాడి సాక్షిగా, నా మనస్సాక్షిగా చెప్తున్నా, సిట్ సమర్పించిన 200 పేజీల నివేదికలో కన్క్లూషన్ చూడండి. ఈ సిట్ కాపీ ఇది. ఈ సిట్ కాపీలో వైసీపీ హయాంలో కల్తీ జరగలేదు అని లేదు. 68 లక్షల కేజీల నెయ్యి కాని నకిలీ నెయ్యిలో కెమికల్స్ కలిపి, ఆ కెమికల్స్ ఏంటంటే పామాయిల్లో కెర్నల్ ఆయిల్, అసిటిక్ యాసిడ్, మోనోగ్లిజరైడ్ అని నకిలీ నెయ్యి సరఫరా చేసి 20 కోట్ల లడ్డూలు తయారు చేసి 120 కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బ తీసి కూడా క్లీన్ చిట్ ఇచ్చిందని క్లియర్ కట్గా అబద్ధం చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నాలాగా ఆ 7 కొండల వాడి మీద ఒట్టేసి దమ్ముగా ధైర్యంగా నెయ్యిలో కల్తీ జరగలేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైసీపీ నాయకులు కానీ, వైసీపీ కార్యకర్తలు కానీ చెప్పగలరా? చెప్పే దమ్ముందా నేను గట్టిగా అడుగుతా ఉన్నా.
ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఒకవేళ తిరుమల నెయ్యిలో కల్తీ జరుగుంటే భూమన కరుణాకర్ రెడ్డి గారి వైవి సుబ్బారెడ్డిని కానీ అరెస్ట్ చేసి ఉంటారని. అరెస్ట్ చేశారు సార్. ఎవరు చేశారో తెలుసా? 2025 అక్టోబర్లో అప్పన్న అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ అప్పన్న ఎవరు? వైవి సుబ్బారెడ్డి పిఏ, పర్సనల్ అసిస్టెంట్. ఇప్పుడు ఒక దొంగ రవాణా చేసే లారీని పోలీసు పట్టుకుంటే ఆ డ్రైవర్ని అరెస్ట్ చేస్తారు. ఆ డ్రైవర్ కంటే మెయిన్ ఓనర్ ఉంటాడు కదా. ఇప్పుడు నడిపించే డ్రైవర్ పట్టుకున్నాడు. ఆ నడిపించే డ్రైవర్ అప్పన్న, దాని వెనక నడిపించినోడు అప్పన్నని అరెస్ట్ చేశారు. 33 మందితో సహా అప్పన్న కూడా ఉన్నాడు. అప్పన్న వైవి సుబ్బారెడ్డి గారి పిఏ. ఆ పిఏని అరెస్ట్ చేశారంటే మీకు వచ్చిన ఉదాహరణ చెప్తా. ఒక దొంగ లోడు ఉన్న లారీని ఒక పోలీస్ పట్టుకుంటాడు, ఆ డ్రైవర్ని అరెస్ట్ చేస్తాడు అంటే తప్పు ఆ డ్రైవర్దా? లేదు, ఆ దొంగ వాహనం ఉన్న ఓనర్ది. ఇప్పుడు నడిపింది ఆ డ్రైవరే అప్పన్న. నడిపించిన వాళ్ళు, వెనకలు ఉన్న వాళ్ళు అందరూ దొరుకుతారు. ముందుంది ముసళ్ళ పండగ. ఇంకా ఒక యూట్యూబ్ స్టారు, వాట్సాప్ స్టారు నిన్న ఒక విషయం చెప్తా ఉన్నాడు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కొట్టుకునే చోట మేమే ఉంటాం, మీరు పరిగెత్తుకుంటా పోయి పోలీస్ స్టేషన్ పోతే ఆడ మేమే ఉంటాం, ఆడ నుంచి హాస్పిటల్ పోయినా మేమే ఉంటాం, మీరు ఇంటికి పోయి పండుకున్నా నీ కల్లో కూడా మేమే ఉంటామని. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఈ 15 ఏళ్ళ అధికారంలో మేమే ఉంటాం. బైరెడ్డి, ఈ 15 ఏళ్ళ అధికారంలో మేమే ఉంటాం. మీ అవినీతిని ఎండగడుతూ మేమే ఉంటాం. మీ అన్యాయాన్ని అనగదొక్కుతూ మేమే ఉంటాం. మీ పాపాల చిట్టాని ఒక్కొక్కరిని లోపల తోస్తూ మేమే ఉంటాం. ఒక్కటి గుర్తుపెట్టుకో బైరెడ్డి, బైరెడ్డి, మీకు గెలుపుతో బలుపు వస్తుందేమో, కానీ మాకు బలుపు బై బర్త్ బ్లడ్లోనే ఉంటుందని గుర్తుపెట్టుకో. నోరు జాగ్రత్త బైరెడ్డి.